హలో నమస్తే, నేను మీ సాయి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బంద్రకోరడు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మన ఛానల్లో ఫస్ట్ టైం ఒక ప్రాంక్ అయితే చేయబోతున్నాము. సో ఈ ప్రాంక్లో అయితే నాతో పాటు రామకృష్ణ అన్న పాల్గొంటున్నాడు. అండ్ అలాగే రామకృష్ణ అన్న అండ్ అలాగే మనం ప్రాంక్ చేయబోయేది సాయి వాళ్ళ ఫ్రెండ్ మీద. సాయి. సో చూద్దాం ప్రాంక్ ఎలా అయితే వస్తుందో. సాయి కూర్చో రమ్మా. 2 మంత్స్ అయిద్దమ్మా, కూర్చోమ్మా. ఏంటి సాయి, ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఈ బిల్డింగ్ నాదే తమ్ముడు, అర్థమవుతుందా? కింద టూలెట్ పడి పెట్టి చూసావు. నాకు కింద రొటేషన్ అయితే నేను అడిగేవాడు కాదు. తమ్ముడు నువ్వు తీసుకున్నావు తమ్ముడు, అన్న 3 ఏళ్ళు ఉన్నాయి, 2 ఏళ్ళు ఉన్నాయి, తీసుకున్నావు వడ్డీ తర్వాత ముందు 20,000 కట్టేసి వడ్డీ తర్వాత 3,000 సరిపెట్టేవాడు. అలా చేయకుండా ఫోన్ ఎత్తకుండా తమ్ముడు తిరిగి ఎలా ఉంటుంది వాళ్ళకి? నాకు రొటేషన్ అవ్వట్లా. 20,000 ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉండేది? మీ ఇలా ఇచ్చా. ఇప్పుడు ఇష్టపరిస్థితి అన్న నా ఉద్దేశం బాగాలేదా అన్నాడు. మీరు ఎలా ఉంది సిచ్యువేషన్ అన్న, మన ఏపీ పొజిషన్ అలా టైంలో ఇచ్చా. నేను ఇలా చేస్తే అలాగమ్మా. ఇప్పుడు దాన్ని ఈవినింగ్ కనపడి గట్టిగా సెంటర్లో అడిగితే ఇంటికి వస్తానని చెప్తే అప్పుడు మనవాడు ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తానన్నా రూమ్ దగ్గరికి అన్నాడు. అమ్మ వాళ్ళు వీడియో పనిలో ఉంటారు, లేకపోతే దిగిద్దాము ఉంచాను నేను. అర్థమవుతుందా? అది ఏంటి సార్ ఈ పొజిషన్ ఏంటి చెప్పు. ఏంటన్నా చెప్పమాకండి. తర్వాత ఎంగేజ్ చేస్తున్నాను ముందు అర్జెంటుగా. నాకు వచ్చేస్తుంది అసలు. కాదు తమ్ముడు, ఫోన్ లిఫ్ట్ చేయి. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకుండా డైవర్ట్ చేయడం అవన్నీ అది నీకు ఫోన్ పని చేయట్లేదు. అందరే డబ్బులు తీసుకున్నావు. ఎలా తీసుకున్నావు తెలుసుగా నీకు? తెలుసన్నా. నేను ఫోన్ చెప్పాలి నాకైనా చెప్పాలి. నీ నెంబర్ ఉండేది కాదన్నా. అంటే డబ్బులు కావాలి వచ్చినప్పుడేమో వేరే వాళ్ళ దగ్గర తీసుకొని నువ్వు వేరే వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకుని ఫోన్ చేసాడు తమ్ముడు. అదే ఎవరు ఫోన్ చేసి అన్న డబ్బులు అందలేదన్న నా ఫోన్, అదే ఎవరు ఫోన్ చేసి డబ్బులు అందలేదన్న చెప్పి తీసుకోవచ్చు నాకు ఫోన్ చేయొచ్చుగా. ఆడితే ఫోన్ కాన్ఫరెన్స్ కలపవచ్చు కదా, సాయిగా మారుతారంటారా అంటే అన్న డబ్బులు దొరకలేదన్నా ఎవరికో మాకన్నా తిట్టుకోమాకన్నా అని చెప్పాలి నాకు. ఇప్పుడు నాకు అంత అర్జెంట్ అయితే ఆడి కోసం 2 రోజులు తిరిగా గురు, నీకు అర్థం కావట్లా? పిచ్చెక్కి పోతుంది జేబులో. డబ్బులు కావాలన్నా ఆలే డబ్బులే కదా, మరి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి, ఇంట్లో భయం చూసుకోవాలి కాదు కూడా. 55,000 ఈఎంఐ తమ్ముడు దీనికి. కింద 5 మధ్యలో 5 పైన 5 4,000 ఇది, కింద 5 కింద 5. ఓకేనా? అది నాకు ఇది అవ్వట్లా. అమ్మ వాళ్ళు అమ్మేయమన్నారు కావాలంటే దీన్ని. ఈఎంఐ అలాగ అర్థం మనం అని. నువ్వేం చేయమన్నా చేస్తా. నీ దగ్గర ఉంటే చూస్తాను పిలిచాను. నాకు ఫస్ట్ సారి శాలరీ పడతా. ఫస్ట్ తారీఖు రేపే తమ్ముడు. చేస్తాను బియ్యం రేపు వెహికల్ ఉంది కదా, బియ్యం వెహికల్ ఓకే ఓకే 5,000 నేను 2. నాకు అవన్నీ వచ్చి తమ్ముడు. నాకు 20,000, నాకు వడ్డీ కూడా అవసరం నాకు కావాలంటే. నా 20,000 నాకు కావాలి ఇప్పుడు. వడ్డీ కూడా వద్దన్నాడు. ఏం చేద్దాం చెప్పు. అసలు కాదు తమ్ముడు, ఫోన్ చేసి అన్న ఈ మంత్లో వడ్డీ 1000 రూపాయలు 500 తీసుకో అన్న అన్న ఒక అన్నం పన్నం తీసుకున్నా కానీ మంచి చేసి నాకు అందుబాటులో రావట్లేదు. నువ్వు ఎంత సరదాగా అంత ఇదిగా తీసుకున్నావు, అంతే ఇదిగా నువ్వు నా డబ్బులు ఇవ్వాలి తమ్ముడు. వేరేమో తెలియదు కానీ సాయి గారి ఫ్రెండ్ ఏమో మరి ఏమో కానీ నువ్వెంత విధిగా తీసుకున్నావు నా దగ్గర డబ్బులు, అదే విధంగా నువ్వు నా డబ్బులు ఇవ్వాలి. నీకు డబ్బులు అందలా అన్న నాకు అందలేదు. నువ్వు సమాధానం చెప్పావు అనుకో, ఓకే మనోడు నాకు టచ్లో ఉన్నాడు ఇవాళ కాదు నేను రేపైనా ఇస్తాను అనిపించింది నాకు. అర్థమవుతుందా? నువ్వైనా నీ ఫ్రెండ్ ఎవడైనా సరే ఎవడైనా అప్పించుకో. ఇస్తానులేండి అందులో రేపు వస్తాను. రూపాయి ఒకటి తెచ్చింది నేను 30 లక్షలు 30,000 కదా, 20,000 తీసుకుంటే 10,000 10 రోజులు ఎత్తా అంటే ఇప్పుడు తీసుకోండి 2 సంవత్సరాలు అయింది. ఎందుకంటే 2 సంవత్సరాలుగా అప్పటి నుంచి వడ్డీ కడుతున్నా నేను. ఆ అసలు అడగట్లా. ఎందుకంటే 30 రోజులు ఏదో రోజుల్లో వడ్డీ ఇచ్చేస్తారు. 30,000 30 రోజులు ఇచ్చేస్తున్నాను ఏదో రకం చేసి. అది అసలు అడగట్లా.
ఇప్పుడు మన విషయం బాగుంది. ఇప్పుడు కూర్చుంటే 20 లక్షలు కావాలి, డబ్బులు కావాలి తమ్ముడు. మా ఓడి దగ్గర కూర్చుంటే వాళ్ళు ఇస్తాను నాకు 10 లక్షలు. కానీ ఎందుకు తీసుకొని మన వడ్డీ కట్టాల్సిందే. నేను ఆమెకు చేపదులకి ఇచ్చి నేను దిగవడం తప్ప ఏముంది? సరే అన్న, ఈ ఒక్కసారి నేను వచ్చానన్న, ఏమనుకోకుండా ఈ ఒక్కసారి లేదు తమ్ముడు, నాకు అవ్వదులే కానీ పెద్దాపాలు 5,000 పడుతుంది. ఇప్పుడు ఉన్నాయి, తీసుకోమన్నా ఇచ్చేస్తాను, వీళ్ళు తీసుకున్నాను. నాకు 5,000 ఇస్తాము, నాకు 20,000. సాయంత్రానికి 10 అకౌంట్ డబ్బులు పడతాయి. తమ్ముడు వాళ్ళైతే ఎవరు తమ్ముడు? కానీ నా ఫోన్ కూడా పెట్టుకోవాలి. తమ్ముడు నా ఫోన్ నాకు ఎన్ని కాదు కానీ ఆడెప్పుడు నా దగ్గర రాడాడు అసలు. ఇంటికి వచ్చి నేను నమ్మలా. ఇప్పుడు వచ్చి తీసుకొస్తా పడుకున్నావు లేకపోతే. నేను 2 మాటలు చెప్తా, గుర్తుపెట్టుకో తమ్ముడు. వాడైతే డబ్బులు నా నమ్మకం లేదు వాడి మీద. వాడి నమ్మకం నువ్వు వచ్చావు ఏంటి చెప్పు, అది చెప్పు నాకు. మా ఇల్లు బాలభవన్ స్కూల్ పక్క సందులో అన్న. ఎక్కడమ్మా? బాలభవన్ స్కూల్ ఉందా? ఈడబల్ బాలభవన్ స్కూల్. ఆ స్కూల్లో పక్క సందులో మా ఇల్లు అన్న. మహేష్. ఓకే, నేలపాల మహేష్. అక్కడ వచ్చి ఎవరినైనా నేలపాల. ఓకే, గుడ్. అక్కడికి వచ్చి మా ఇంటికి వచ్చి నాకు మా ఇంటికి రా, వీడు పోతే రేపు సాయంత్రం కాలం డబ్బులు ఇచ్చే బాధ్యత నాది. ఎప్పుడు? రేపు సాయంత్రం కాలం. ఆడ కూడా నాది బాధ్యత. ఆడిని వదిలే ఇంకా ఆడు లేడు, నీకు చేస్తావు, నీకు ఇష్టం లేడు ఆడు. నేను ఇస్తా, నా ఏటీఎం కార్డు దగ్గర పెట్టుకో, బ్యాంక్ బుక్ ఇస్తా. బ్యాంక్ బుక్ ఏం తీసుకుంటాం? సాయంత్రం కాలం పాస్బుక్ ఇస్తే బ్యాంక్ డబ్బులు చెప్తారా? ఏటీఎం కార్డు ఇస్తా, చెక్ బుక్ కార్డు ఇస్తా. కావాలంటే ఏటీఎం కార్డు ఇస్తావు, ఫోన్ పేలో కొట్టేసుకోవచ్చు. శాలరీ పడక తెలుసా ఆ విషయం? చెక్ బుక్ కార్డు ఇస్తానన్నా, చెక్ బుక్ కార్డు ఇస్తా. సిమ్ కార్డు తీసి ఇచ్చేస్తా నీకు. సిమ్ కార్డు తీస్తా. సాయంత్రం కాలం శాలరీ పడతాయి. 10,000 ఉంటాయి. ఆల్రెడీ అకౌంట్లో 5,000 ఉన్నాయి. 20,000 పడతాయి. సాయంత్రం 20,000 పడతాయి. నీకు రావాల్సిన 20,000 తీసుకుని కరెక్ట్గా నాకు ఇచ్చేసాను. కానీ వడ్డీ కూడా తీసుకుంటే 2,000 మరి ప్రూఫ్ ఏంటి? పడవల జీతాలు పడలే పడితే అన్న పక్క నువ్వు చెప్పమా కదా అండి, ఎన్ని చూసాలే కానీ ఒకవేళ రేపు జీతం పడలేదు తమ్ముడు, సోమవారం మంగళవారం వేస్తాడు అవ్వడు. అప్పుడు నా పొజిషన్ నాకు అర్జెంట్ తమ్ముడు. నైట్ నీకు ఆ విషయం అర్థం కావట్లేదు. ఒక్కసారి ఏమనుకోకుండా హైదరాబాద్ వెళ్ళాను నైట్. వెళ్ళాలన్న కదా ఒక్కసారి ఫ్రెండ్షిప్ ఏంటి తమ్ముడు, నీకు అర్థం అవ్వట్లేదు. హైదరాబాద్ వెళ్ళాలి. దాని గురించి అని వచ్చినాడు. ఎందుకంటే నాకు వచ్చున్నా ఎప్పుడో పోయి ఫోన్ చేస్తాను, వీరబామంతా లైన్ ఉందా మాట్లాడుకున్న సరదాగా తిరుగుతుంది, వచ్చేస్తాం. ఆ దృష్టిలో పెట్టుకుని నువ్వు అలా మధ్యాహ్నం పడుకున్నావు, లేచి మరి వచ్చారు. రేపు పొద్దున్న డ్యూటీకి వెళ్ళాలి. హైదరాబాద్ వెళ్ళాలి తమ్ముడు. 3 తారీఖు పొద్దున డ్యూటీకి వెళ్ళాలి. నేను హైదరాబాద్ వెళ్తాకి వచ్చేది కాదు కదా, 2 నెలలు అయిపోతుంది కదా. అసలు ఇంత డిస్కషన్ ఎందుకు రా సాయి? నువ్వు ఫోన్ చేసి సమాధానం ఎందుకు చెప్పలేదు? నువ్వు వాడు అడగట్లేదే. ఫోన్ అయితే ఒకసారి సమాధానం చెప్తే ఏమైంది అన్నయ్యకి? అన్నీ తెలియదు ఫోన్ గురించి. ఫోన్ గురించి ఒక సమాధానం చెప్పండి. ఆయన ఒక్కరోజు నాకు ఫోన్ పక్కన పెట్టు, మెసేజ్ పెట్టు. ఇప్పుడు నా నంబర్ కోసం హైదరాబాద్ లో ఉన్నవాడు ఫోన్ చేసి కాన్ఫరెన్స్ కలిపి డబ్బులు తీసుకున్న వాడు ఆడికి ఫోన్ చేయొచ్చుగా. అరే డబ్బులు అందరూ కదరా, నువ్వు చెప్పరా, నువ్వన్నా చెప్పరా, నువ్వు ఆడి ద్వారా చెప్పేయచ్చుగా నాకు. అది చేయలే. ఇప్పుడున్న సిచ్యువేషన్ డబ్బులు కుర్రంలో మనం ఇవ్వగలమా? ప్రజెంట్ ఇప్పుడు మనకున్న బడ్జెట్ బట్టి మన ఇంట్లో ఫ్యామిలీ కలిపితే మట్ల కుడుతున్నావు. నువ్వైనా సరే నాకు ఈఎంఐ నాకు ఇప్పుడు నీకు 30,000 వస్తున్నాయంటే 30,000 తగ్గట్టు ఈఎంఐ అంటే నీకు అర్థమవుతుంది. అట్టగా నాకు ఉంటాయిగా. అట్టగా ఒక మాట సరే కాదు నా తమ్ముడు. అసలు 2 నెలల నుంచి పిచ్చి కుక్కల అసలు ఏమనుకుంటాం మనం? అది కాదు, మనం ఫోన్ ఎత్తి అన్న నాకు అందలేదు 2 నెలలు ఆగండి అంటే అవుతాం మనోడు. ఏమైనా ఒక మాట చెప్పినా అవుతాం. ఇప్పుడు నమ్మకం పోయినాక మరి నమ్మకానికి పోదు కదా. ఏమో మహేష్, మరి ఏం చేద్దాం అంటే నువ్వే ఆలోచించుకో. కళ్ళలో భయం లేదు. 20,000 తీసుకున్నావు భయం లేదు. కళ్ళలో ఇంత క్షేత్రం నువ్వు మా రెడ్డి తీసుకెళ్ళుకున్నాను. ఇప్పుడు తీసుకెళ్ళావు అనుకో, నాకు ఇప్పుడే డబ్బులు చేస్తాయి అలా ఎదురు చేసి ఉంగరం కాగబెట్టలేరా? ఏదో ఉంగరం 20,000 వస్తే ఉంగరం పెడితే కానీ ఇంటి దాకా వెళ్ళే విషయాలు కదా మళ్ళీ ఇంట్లో పొరుగు. అంటే నేను అనేది ఏంటంటే తమ్ముడు, నువ్వు ఎందుకు ఆడికి చేస్తున్నావు, చిక్కులు పెట్టేస్తున్నావు, భయపడుతున్నావు. ఆడి కళ్ళల్లో నాకు అది దాని నుంచి తగలాడిపోతుంది తెలుసా? ఏమన్నా అవుతున్నాడు అంటే భయం లేదంటే ఏం చేస్తాను. వచ్చాడు నా దగ్గరికి వచ్చాడన్న వచ్చేలా. అరే రాత్ర వీళ్ళు ఫోన్ చేయగానే ఫస్ట్ ఎవరు ఫోన్ చేశా? నాకే చేశాడు. చేసేమన్నా అరే ఎందుకు చెప్పి భయపడుతూ చేశానా లేదా ఏం చేస్తారు చేసుకున్నారు వాడు వదిలిపడితే కన్నా నాకు భయపడితే అంటే చెప్పాడన్నా డబ్బులు తీసుకున్నాను తీసుకొచ్చేంత నాకు తెలియదు. నేను నమ్మల. డబ్బులు తీసుకున్నాం కాబట్టి ఇంటికి వస్తామంటే అతను మనోడు రెస్పాండ్ అయ్యి నేను తీసుకొచ్చాడు. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చి నా దగ్గర నేను పడుకున్నా. రారా అందరూ రా, అన్నాడు. పదరా అందరూ మాట్లాడదాం పదరా అన్న. సరే ఏంటి నేను చూసుకుంటా.
నువ్వు పువ్వులకంగా ఎందుకు నవ్వుతున్నావు? ఏమైంది అని చెప్తున్నా డబ్బులు పోతాయి ఏంటి వచ్చేలా 20,000 ఇడికి ఇచ్చేది అని అడిగి కాదులే అన్న. బాబు మీ కష్టపడి సంపాదించుకున్న డబ్బులు బాబు సంపాదించే కదా మేము ఎక్కడ దగ్గరాలా వెళ్ళి మేము వేలు అవుతున్నాడు అట్టాగే మేమే ఉద్యోగం చేసుకుంటాం అదొక సార్ మీరంటే కలిసిన వాళ్ళు మీరు చేయగలరు బాబు సంతకం పెట్టిపోయా నువ్వు చెక్కులు డబ్బులు తీసుకొచ్చేస్తాను. అరే ఎందుకులేరా ఇప్పుడు నీ శాలరీ పడలేదు అనుకో ఇంక నన్ను వదిలేస్తారు మీ ఇంటికి వస్తా అంటారు. అరే నేను కడతా శాలరీ పడిపోద్ది, అందుకని ఇంటి మీద నాకు నమ్మకం ఉంది. ఒక మాట నువ్వు వారి ఫ్రెండ్ అని చెప్పి పెట్టడం బాగానే ఉంది. నెక్స్ట్ నుంచి ఆమె అడగం, నన్ను అడుగుతారా? పూచి మొత్తం నీదే, ఏ టు జెడ్. పూచి మొత్తం నీదే. ఒకసారి ఆయన మాట్లాడు, నీకు అర్థం అవుతుందా? నేను ఆల్రెడీ సంతకం పెట్టా, ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు కట్టట్లా, నువ్వు సంతకం పెడతావు, తర్వాత ఏం చేస్తారు? కట్టబోతుంది పక్కనట్టు అవసరం మా ఇంటికి వెళ్ళి మా బాబాయ్ ఇప్పుడు సంతకం పెడుతున్నావు, నేను పెట్టి ఇచ్చేసే మనం అప్పుడు పెట్టు. తీసుకున్నాం, నేను నాదే బాధ్యత అని చెప్పా కదా, మొత్తం నేను ఇచ్చేసారు. అవునరా, ఇచ్చినాక పెట్టు. రాడి అంటే ఇచ్చాను. ఇది కాదు కదా ఫస్ట్ నీ దగ్గరికి వస్తా, ఇది చెప్పు కోసం పెట్టుకుంటున్నా నేను, అర్థమవుతుందా? అయ్యా నేను ఇది వెళ్తున్నా, అర్థమవుతుందా? ఫస్ట్ నీ దగ్గరికి వచ్చిన తర్వాత నీ వల్ల కాలేదనుకో అప్పుడు ఇది తీసుకొని ఈ దగ్గరికి వెళ్తా. అరే తమ్ముడు ఇది రాసా కదరా మరి ఏంటని, అర్థమవుతుందా? అది అది అరే ఒకటి ఎవరు ఎక్కడ? అరే ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయా? అరే ఇప్పుడు సాయంత్రం పడతారా నాకు అకౌంట్ లో శాలరీ? ఇప్పుడు వాళ్ళు ఇస్తారు, మళ్ళీ ఇప్పుడు నేర్పుకున్నావు వాళ్ళకి. నేను చేసే కదా, నేను చేస్తా అని చెప్పా కదా. అరే ఆ సంతకాలు పెట్టిందిరా, డబ్బులు ఉంటే తెచ్చేసుకున్నాం. సంతకాలు పెట్టిందే అది బాధ్యత అని చెప్పాను కదా. నువ్వు నీ దగ్గర ఎప్పుడు ఉంటే అప్పుడు నేను డబ్బులు అడగను కదా, నేను ఎప్పుడు దగ్గర ఉంటే అప్పుడు లేకపోతే అమ్మాక నాది బాధ్యత అని చెప్పా కదా. వాటిలో జనాలు అందరూ ఫోన్ చేసి నమ్మరాదన్న. నాకు ఎందుకు 2 వార్డులు ఉన్నాయన్న, 2 వార్డులో నాకు జనాలు. నేను రేపు ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేస్తా, నువ్వు నైట్ అంటున్నావు, నేను రేపు మార్నింగ్ వరకు టైం ఇస్తున్నా, 10 నుండి నీకు కాల్ చేస్తా. ఓకేనా? నాకు అమౌంట్ అరేంజ్ చేయి. లేదనుకో మ్యాక్సిమం వాళ్ళ పడిపోయి ఇచ్చేస్తాను నీకు. 11 తర్వాత మనవాడిని ఎత్తుకుంటే వాడిని తీసుకుని నీ ఇంటికి వస్తా. సరే అంత సాయంత్రం చేస్తా. ఇట్లా చెప్పబెట్టిన ఎలా తీసారో డబ్బులు ఎంత తప్పు? ఆ సిచ్యువేషన్ అలాంటిది. ఇతను ఎక్కడ దొరాడు? అయిపోయినారు కదా మా ఇంటి దగ్గర, అవి అడిగితే అన్న అడిగి ఇచ్చాడు. మన సెట్టింగ్ పెట్టుకుంటే సార్ ఇది తాగితే 20,000 అవుతుంది సార్. చెప్తున్నా ఇది తాగితే 20,000 30,000 అవుతుంది. వారానికి నీకు తెలుసు హైదరాబాద్లో అంటాడు ఎందుకన్నా పాప మహేష్ని ఇబ్బంది పడతాం, 2 నెలల నుంచి డబ్బులు ఇవ్వలేడు డబ్బులు, మహేష్ని ఇబ్బంది పడతాం ఎందుకన్నా అంటున్నాడు కుర్రాడు. పర్లేదు నేను ఇప్పిస్తాను, నేను చేసిన తప్పన్నా అని అంటున్నాడు. ఓకే థ్యాంక్స్ అన్న. నా నంబర్కి ఫోన్ చేయండి. నేను చేస్తాను.
సాయి మీడి ఇది ప్రాంక్ వీడియో నువ్వు ఆ మాట అడిగావా నువ్వు చెప్పు నవ్వేసుకుంటాడా నేను అప్పటికీ నవ్వేసుకుంటాను మనోడు కానీ దొడుకు రాలేదు. సో ఫ్రెండ్స్, ఇది సాయి వాళ్ళ ఫ్రెండ్ మహేష్ అయితే వైట్ పేపర్ మీరు చూడొచ్చు. వెనక ఏమీ లేదు, ముందు ఏమీ లేదు, ఓన్లీ తన సంతకం మాత్రమే ఉంది. ఓకే బ్రో, సాయి నీకేం చెప్పి తీసుకొచ్చాడు రూమ్ దగ్గరికి? రాత్రి 10ంటికి ఫోన్ చేశాడన్న. ఫోన్ చేసి మామూలుగా ఇలా చిన్న పని ఉందిరా అన్నాడు. ఏంట్రా అన్న, చెప్పరా అన్నాడు. చెప్తే బండి ఆపి మాట్లాడితే ఇలా అప్పు ఉందిరా, 20,000 అప్పు చేశాను రా, అప్పు కట్టాలరా అన్నాడు. ఎవరు అన్న, బయట తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నారా అన్నాడు. సరే నేను అప్పటికి నమ్మకపోతే సరే రేపు మాట్లాడుతున్నారా అన్న. ఇట్లా నేను పడుకున్నప్పుడు మధ్యాహ్నం పడుకున్నప్పుడు నన్ను తీసుకొచ్చి ఇక్కడ రూమ్ కాడ తీసుకొచ్చి ఇలా చేసి ఇచ్చాడు. నిజంగా అప్పుడు నమ్మేశాను నేను. ఇలా జరుగుద్దని అసలు నేను ఊహించాను ఇప్పుడు దాకా. నైట్ నమ్మలేదు, ఇప్పుడు నమ్మేవు. ఓకే.